హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఇంకొక సింపుల్ డిజైన్ చేద్దామండి. దీనికి మనకు కావాల్సిన మెటీరియల్ వైట్ బీడ్స్ తీసుకున్నాను. వైట్లోని ఈ షేప్ బీడ్స్, ఇంకొకటేమో ఈ 1mm సైజ్వి ఇవొద్దు, ఇవి చిన్నవి. ఓకేనా, వీటితోటి ఒక సింపుల్ డిజైన్ అయితే చేసేద్దాము. ఓకేనా, కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి. అలాగే టాజిల్స్ కూడా శారీలో కలిసి కలర్స్ తీసుకోండి. ఓకేనా, కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఇలా సెల్ఫ్ కలర్ వచ్చిన శారీకి మొత్తం ఒకటే కలర్ ఉంటుంది కదా, అట్లాంటి వాటికైతే ఈ డిజైన్ మంచిగా సూట్ అవుతుందండి. ఇలా ఒక 3 బీడ్స్ తీసుకోవాలి ముందు. దాని తర్వాత టాజల్ తీసుకోండి. దాని తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని స్మాల్ బీడ్ దీనికి కట్టేసేయండి. అంటే అలా పైన కుచ్చితే మన కింది వైపుకి వస్తుంది, తిప్పుతాం కదా, అలా శారీ ఉన్న సైడ్ నుంచి మన సైడ్కి కుచ్చాలి. తర్వాత ఇంకొక వైట్ బీడ్ తీసుకొని పైకి కట్టేసేయండి. అంతే. ఆ తర్వాత ఇక్కడ ముడేసేసుకోవటమే. ముడేసుకొని ఈ వైట్ బీడ్ లోపల నుంచి కిందకు తీసి కట్ చేయటమే. అంతే. ఈ డిజైన్ వచ్చేసి మనకి ఇలాంటి శారీస్కి చాలా బాగుంటుందండి. మీరు చూసే ఉంటారు, క్రీమ్, ఇంకా గోల్డ్, ఇంకా ఈ కలరు, ఇంకా పర్పుల్, ఇలా ఇవన్నీ కూడా ఒక్కటే కలర్స్ వస్తున్నాయి అన్నమాట. రీసెంట్గా అయితే మనకి పర్పుల్ బాగా వస్తుంది, లైట్ పర్పుల్, ఇంకా వైలెట్, ఇలాంటి కలర్స్ వచ్చి సింగిల్ కలర్సే, ఓన్లీ 1 కలర్ శారీ మొత్తం వచ్చేసి వస్తున్నాయండి. బాగుంటున్నాయి శారీస్ కూడా. వాటికి ఇట్లాంటి డిజైన్స్ అయితే మంచిగా మనకి చూడడానికి బాగుండేటట్టుగా మంచిగా అనిపిస్తుంది ఈ డిజైన్. సో అందుకని ఎక్కువగా ఈ డిజైనే చేస్తూ ఉంటాము. మీకు కూడా నచ్చితే, ఒకవేళ మీకు ఏమైనా ఇలా సెల్ఫ్ కలర్ శారీస్ ఏమైనా వచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా అర్థమవుతుంది కదా. అంటే బీడ్స్ మార్చి చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి మనకి ఇంకా సిల్వర్ వచ్చింది కదా, దీనికి కొంచెం బోర్డర్ వచ్చేసి డిజైన్ సిల్వర్లో ఉండే, ఇది పళ్ళు ఇదన్నమాట. అందుకోసం అనేసి సిల్వరు, వైట్ ఇలా చూజ్ చేసుకున్నాను. మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా అని అడుగుతున్నారు. నేను ఎక్కడ నేర్చుకోలేదండి, యూట్యూబ్లోనే నేర్చుకున్నా. ఇలా వీడియోస్ అందరిలాగా ఎలా అంటే, అందరూ ఏం చేస్తారంటే, చాలామంది దాదాపు డిజైన్ ఏం చేసింది, ఎలా చేసింది, ఎలా వచ్చింది, దీనికి ఏం వాడింది, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఎవరు వినరు. డైరెక్ట్గా డిజైన్ చూసేసి వెళ్ళిపోతారు. దానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు, లేకపోతే లేదు, అట్లుంటుంది. నేను ఎలా అంటే, ఏదైనా ఒకటి మనకి కనపడింది అని అంటే దాన్ని అంతా చూసిన దాకా వదిలిపెట్టను అనమాట. ఆ టైపు నేను. అలా పట్టుబట్టి చేసుకున్నవే అండి. నేను ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నాకు అంతా యూట్యూబే నేర్పించింది. యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అంతే. ఈ మెటీరియల్ కొనడం కానీ, తెచ్చుకోవడం కానీ, షాప్కి వెళ్ళేది ఎవరో ఏదో అనుకుంటారనుకో నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, మొహమాటం అనిపిస్తుంటుంది, లేకపోతే ఏదైనా అడగడానికి, షాప్కి వెళ్ళి అడగడానికైనా ఎవరేమనుకుంటారో అని అనిపిస్తుంటుంది కదా చాలా వరకు. అలాంటి ఫీలింగ్స్ అన్నీ పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేమండి మనము. అవన్నీ వదిలేసేయాలి. వాళ్ళెవరో మనకు తెలియనప్పుడు ఎవరేమనుకుంటే మనకేంటి. నేనైతే ఇలానే అనుకున్నాను. తెలిసినా తెలియకపోయినా ఇక సొంతంగా తెలుసుకుంటూనే, పర్లేదు, నవ్వుకున్నా కూడా పర్వాలేదు, ఏమవుతుంది.
ఆడపళ్ళే బయటపడతాయి అని అనుకోవటం, లేకపోతే నా ఇంటికి వచ్చి నన్ను అడుగుతున్నారా అని అనుకోవడం, ఇలా ఏదో ఒకటి నాకు నేను సర్ది చెప్పుకొని నేను యూట్యూబ్లోనే చూసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాను. కాకపోతే ఒక్క రోజులోనూ ఒక్క నెలలోనూ అయితే ఏది అవ్వదండి, టైం పడుతుంది. ఆ టైం కోసం మనం ఓపికగా వెయిట్ చేయాలి అంతే. అంతకమి దాంతోపాటు టైంతో పాటు ఓపికగా వెయిట్ చేయాలి, అలాగే కష్టపడాలి. ఇది కష్టం లేకుండా అయితే ఏది రాదు, ఓకేనా. నిద్ర మానేసి నైట్ అవుట్లు చేసి అనుకున్నది సాధించేదాకా కూడా వదిలిపెట్టకుండా పట్టుదలగా ఉండాలి, అప్పుడే అన్నీ అవుతాయి మనకి. నా పరిస్థితి అంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా ఉంటుందండి మనం సాధించడానికి ఏదైనా కూడా. మా అమ్మగా మైగా అని బుజ్జగించే వాళ్ళు ఉంటే ఎవరు ఏది చెయ్యరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకెందుకులే అని అనుకుంటారు. అలా కాకుండా ఇంకా వేరే ట్రీట్మెంట్ ఉంటుంది కదా, ఆ ట్రీట్మెంట్ ఉంటే మాత్రానికి ఇంకెవరు మనకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మనమే చేసుకుంటూ ఉంటాం. అదే ఇంట్లో వాళ్ళని బట్టి కూడా ఉంటుంది మనం ముందుకు పోవాలి అని అంటే ఒక్కో ఇంటికి ఒక్కో పరిస్థితి కదా, ఇంటింటికో రామాయణం అంటారు, అలానే అన్నమాట అన్నీ కూడా. అయితే నేర్చుకోవాలని పట్టుదల మాత్రం ఉండాలంటున్నా, అంతే, ఏం లేదు. సక్సెస్ అదే వస్తుంది, కష్టపడాలి ముందు. మనం కష్టపడకుండా అబ్బా రావట్లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది అసలు? ఏది రాదండి, కష్టపడాలి, పని చేసుకోవాలి అంతే. అంటే మీరు అడిగే క్వశ్చన్స్కి నాకు అనిపిస్తుంది అన్నమాట, మీకు ఇలా ఎలా వస్తాయి ఆలోచనలు అని. అంటే ఏమో నాకేం తెలుసు, నాకు ఇష్టం అలా అనిపిస్తుంటుంది, చేయాలని చేస్తున్నా. నేను ఏ ఫ్యాషన్ డిజైనింగ్ చేయలేదు, చేస్తా. నాది ఒకసారి ఒక వీడియో చేయాలనే ఉంది, కాకపోతే నాకు 1 మిలియన్ ఇవేంటి సబ్స్క్రిప్షన్స్ రావాలి, దానికి అది వస్తుంది కదా సిల్వర్ బటను, ఆ బటన్ రావాలి. అది వచ్చిన తర్వాతనే నా జర్నీ ఏంటో చెప్తా. దానికోసమే వెయిటింగ్. కాకపోతే సబ్స్క్రిప్షన్స్ అంత ఈజీ కాదు కదా అండి, ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మనకి త్వరగానే అయిపోతాయి, కానీ చెయ్యరు కదా. ఎవరికో నేర్చుకోవాలనిపిస్తేనో లేకపోతే ఒక డిజైన్ నచ్చితేనో చేస్తుంటారు. అది ఇది కాకపోతే ఇప్పుడు ఇవాళ ఈ డిజైన్ చేశానా నేను, ఇది నచ్చిన వాళ్ళైతే ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కాదు, ఒకవేళ తీసుకొని వాళ్ళ గురించి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి చేయరు, కానీ నా ఛానల్ రెగ్యులర్గా చూస్తుంటారు కదా, అలా వీడియోస్ అనుకోకుండానే మనకి దీంట్లో వస్తుంటాయి, సజెషన్స్లోకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట వీడియోస్. అలా చూసేస్తారు, అయిపోతుంది. ఇంకా సబ్స్క్రిప్షన్తో పని ఏముంది, అందుకని సబ్స్క్రైబ్ చేయరన్నమాట. ఇంకా ఇదంతా తెలియని వాళ్ళు అయితేనే సబ్స్క్రైబ్ చేస్తారు. అది కాకపోతే ఊరుకుంటారు, ఇంకవన్నీ ఎందుకులే. నా డిజైన్ కూడా అయిపోయింది మాటల్లో కూడా. ఇది అండి మన డిజైను. శారీ కూడా ఇలానే ఉంటుంది, సింగిల్ కలర్ శారీ ఇలా ఉంది, బాగుంది కదా. ఆల్టర్నేటివ్ టాజల్స్ మంచిగా మొత్తం అదే అంచు వచ్చి శారీ ఇలా వచ్చింది, శారీ ఏమో ఇలా ఉంది.
పళ్ళు కూడా ఇంతే ఉంటుంది. ఇది పళ్ళు. సో ఇది అండి మన డిజైన్ ఇవాళ. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి, మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.